హాయ్ ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ టేస్టీ అయిన కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కిచిడిలో కాంబినేషన్ పొండుమిరపకాయల పచ్చడి. ఇది పోపు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టీ గ్లాస్ పెసరపప్పు వేసుకొని వేయించుకుందాము. త్వరగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు కూడా తీసుకొని వేయించుకుందాము. వేయించుకున్నాక బియ్యం, పెసరపప్పు, కందిపప్పు మొత్తం కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. లోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. నేనైతే బంగాళదుంప, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. కావాలంటే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ కట్ చేసుకోవటం అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగాక జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఆ తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టేసుకున్న పప్పు, బియ్యం కూడా వేసేసుకుందాము. వారానికి ఒకసారైనా చేసి పెట్టండి, కూడా చాలా బాగుంటుంది. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచుకుందాము. 2 మినిట్స్ అయ్యాక వాటర్ కూడా పోసేసుకుందాము. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఈ విధంగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకొని 10 మినిట్స్ మగ్గించుకుందాము. చూసారు కదా, రైస్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చడి ఎలా పోపు వేసుకోవాలో చూద్దాం. కోసం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. పోపుకు సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కొంచెం వేయించుకుందాం. తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న పండుమిరపకాయల పచ్చడి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. అయితే నేను సమ్మర్లోనే పెట్టేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో. కిచిడిలోకి కర్రీస్ కన్నా పచ్చళ్ళు అయితేనే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.